Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. Riches and honor are with me, enduring wealth and righteousness. The book of Proverbs chapter 8 verses 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకములో మనుషులు ఐశ్వర్యమును బట్టి, ఘనతను బట్టి, తమకున్న ఆస్తి సంపాదనలను బట్టి వారు గర్విస్తారు. ఇతరులను తమకన్నా తక్కువగా ఉన్న వారిని చూసి చులకన చేసి మాట్లాడడం, వారిని అవమానించడం వంటివి చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు గర్వంతో కలిగి వారు చేస్తారు. కానీ ఎవరైతే దేవుని యందు తగ్గింపు స్వభావం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, వినయము విధేయతతో కలిగిన వారి జీవితాలలో దేవుడు ఏం కలుగ చేస్తాడంటే, వారికి ఘనతను కలుగ చేస్తాడు, ఐశ్వర్యమును దయచేస్తాడు. అవన్నీ స్థిరమైన ఆస్తిగా వారందరినీ వాటికి ఆస్తికర్తలుగా నియమిస్తాడు. మరి నీతిగాను యథార్థంగా జీవించినట్లయితే దేవుడు తనకున్నటువంటి ఐశ్వర్యము, ఘనతయు, నీతియు ఇవన్నీ కూడా దేవుని యొద్ద ఉన్నవి. మరి దేవుని ఎడల తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా వారికి దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు ఈ దిన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక నీవు నేను మనమందరము ఈ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన, నీవు తెలియచేసినటువంటి ఐశ్వర్యము, ఘనత వీటన్నీ నీ దగ్గర ఉన్నవని మా అందరికీ తెలియచేసావు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇవన్నీ మేము పొందుకోవాలంటే మొదటిగా మా హృదయాన్ని మీకు సమర్పించుకోవాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నీ యందు వినయ విధేయతలతో భయభక్తులు కలిగి జీవించి అట్టి కృపా కాపుదల ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని మరి ఎందరైతే దినమున నీకు ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లోనూ ఐశ్వర్యము, ఘనతయు, యథార్థంగా నీతిగా జీవించడానికి ఇవన్నీ వారందరికీ సమకూర్చమని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.